अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధులందరికీ నమస్కారం. శ్రీరామ్. ఈరోజు మనం కృష్ణ భగవానుడి గురించి అనుసంధానం, దేవకీ గర్భస్థుని శ్రీకృష్ణుని దేవతలు స్తుతించడనే అంశం, శ్రీకృష్ణ భగవానుడిని శీర్షికను మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. భగవంతుడు భూమిపై అవతరించినప్పుడు సత్వగుణాత్మకమైన భౌతిక రూపం స్వీకరించడం చెబుతూ నిరాకారవాది గొప్ప పొరపాటుతాను. వాస్తవం శ్రీకృష్ణుడు యొక్క నారాయణ రూపం భౌతిక భావనకు అతీతం, దివ్యం, గొప్ప. నిరాకారవాదైన శంకరాచార్యులు కూడా నారాయణ పర అవ్యక్తాత్మను అంగీకరించరు. ఈ భౌతిక సృష్టి అవ్యక్త కారణమని, శ్రీకృష్ణుడు భౌతిక భావనకు అతీతులని అర్థం. దీనికి శ్రీమద్ భాగవతం శుద్ధ సత్వముగా పిలుచను. శ్రీకృష్ణుడు భౌతిక సత్వగుణములకు చెందడం. ఈ భౌతిక సత్వగుణములకు ఆయన అతీతుడు. అతడు సచ్చిదానంద దివ్యస్థితికి చెందినవాడు. ప్రభు, నీవు వివిధ అవతారములో అవతరించినప్పుడు వివిధ పరిస్థితులకు అనుగుణంగా వివిధ నామల రూపమును గ్రహించు. నీవు జగన్మోహనకారుడు కనుక నీకు శ్రీకృష్ణుడనే నామం కలిగి, నీవు దివ్య సుందర విగ్రహుడు కనుక శ్యామసుందరుడిగా పిలువబడుతున్నావు. శ్యామ అనగా నల్లనివాడు. అయినను నీవు సహస్ర మన్మధుని కంటే నువ్వు సుందరుడు అని చెప్పబడుతు. అందర్ప కోటి కమనీయ విశేష సోహం. నీవు నీలమేఘ సదృశ వర్ణముతో అవతరించినను సంపూర్ణ దివ్య స్వరూపుడు చేత నీ సౌందర్యం మన్మధుని సుకుమారదేహం కంటను అనేక రెట్ల ఆకర్షణీయమైన. కొన్నిసార్లు గిరిధారిగా పిలువబడుతుంటావు. ఎందుకనగా నీవు గోవర్ధన పర్వతం ఎత్తు. నీవు నందమహారాజుకు దేవకి వసుదేవుల పుత్రుడిపై జన్మించినందున కొన్నిసార్లు నందనందుడని, వాసుదేవుడని, దేవకీనందని పిలువబడదు. నిరాకారవాదులను భౌతిక దృష్టితో పరిశీలించు చేత నీలావరకు ప్రత్యేక గుణకర్మల చేత ఏర్పడని భావిస్తారు. ప్రభు, నీ సమగ్ర స్వరూప స్వభావాలను, లీలలను గూర్చి కల్పనలు చేయ మార్గముని అవగాహన చేసుకుంటే సరైన మార్గం కాదు. భక్తియుక్త సేవలను కొన్నప్పుడే భక్తులు నీ సంపూర్ణ స్వభావం, దివ్య స్వరూపమును, నీ నామ గుణములు అవగాహన చేసుకోగలరు. వాస్తవానికి నీ పాదకమలముల సేవ పట్ల ఎవరైనా స్వల్పంగానైనా ఆసక్తి కనబరచు వారిని దివ్య స్వభావమును, నీ స్వరూప గుణములు అవగాహన చేసుకునగలరు. ఇతరులు కోట్ల గల సంవత్సరములు తర్కించినను వారికి నీ నిజస్థితిలో స్వల్పభావను కూడా గ్రహించ సాధ్యపడదు. మరెలా చెప్పాలనో అభక్తులు దేవుడైలా శ్రీకృష్ణుడు ఎన్నడూ గ్రహించలేదు. ఎందుకనగా యోగమాయ శ్రీకృష్ణ నిజ లక్ష్యమును మరుగుపరచను. దీన్ని భగవద్గీత 7వ అధ్యాయం 20వ శ్లోకం ఇలా నిర్ధారిస్తుంది. నాహం ప్రకాశ సర్వస్య, నేను ఎవరికి అందరికీ ప్రకటితం కాదు అని భగవంతుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు అవతరించిన కురుక్షేత్ర యుద్ధరంగంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందరూ ఆయన దర్శించారు. ఆయనను అందరూ శ్రీకృష్ణ దేవుడని గ్రహించలేకపోయారు పరమాత్మ. కానీ ఆయన సమక్షమున మరణించిన వారందరూ ఈ భవబంధముల నుండి ముక్తులై ఆధ్యాత్మిక జగత్తును తరలించబడేది. ప్రభు, నిరాకారవాదులు భక్తులు కాని వారు నీ నామం, నీ స్వరూపం ఒకటేనని గ్రహించలేరు. భగవంతుడు సంపూర్ణుడైనందున ఆయనకు నామం, ఆయన మూలరూపం భేదం ఉండదు. భౌతిక ప్రపంచంలో నామరూపంలో నడుమ భేదం ఉండదు. మామిడి పండు అనేది మామిడి పండు నామానికి భిన్నమైనది. మామిడి పండును జపించినందు మాత్రం ఎవరు మామిడి పండు వచ్చిన చదువుచూడలేరు. కానీ శ్రీకృష్ణ దివ్యనామకు మరియు స్వరూపం భేదం లేదని ఎరిగిన భక్తులు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే హరి అని జపిస్తూ నిరంతరం శ్రీకృష్ణుల సాంగత్యమును అనుభూతిని చెందు. భగవంతుడు సంబంధించిన పరమ జ్ఞానంలో పూర్తిగా ప్రగతి సాధించని వారి కొరకై శ్రీకృష్ణ భగవానుడు తన దివ్యలను ప్రదర్శించను. అట్టివారు భగవంతుని దివ్యలీలు స్మరించినంతనే సంపూర్ణ ప్రయోజనం పొందగలరు. భగవంతుని దివ్యనామం మరియు ఆయన స్వరూపం నడుము భేదం లేనట్లే ఆయన దివ్యలీలకు ఆయన స్వరూపం నడుము కూడా భేదం ఉండదు. మందమతుల కొరకు, శ్రీ శ్రామిక వైశ్యుల వంటి వారి కొరకు వ్యాస మహర్షి మహాభారతంలో వచ్చినాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు యువతలీలను చేయడం. మహాభారతం అనేది ఇతిహాసం. శ్రీకృష్ణుడు దివ్యలీలు అధ్యయనం చేయడం ద్వారా, శ్రవణం చేయటం ద్వారా, స్మరించడం ద్వారా మందమతులు కూడా క్రమంగా శుద్ధ భక్తు ఇలా స్థితికి పురోగమించగలరు. నిరంతరం శ్రీకృష్ణుని దివ్య పాదపద్మలో చింతనలో నిమగ్నమై
నిమగ్నులై పరిపూర్ణ అంతులై దేవుడికి భక్తియుక్త సేవ చేయుతూ శుద్ధభక్తులకు భౌతిక ప్రపంచంలో ఉన్నట్టు ఎన్నడూ భావించరాదు. మనోవాయ కర్మలతో వాక్కాయ కర్మలతో నిరంతరం కృష్ణ భక్తుల నిమగ్నమైన వారి జీవన్ముక్తులుగా భావించవలనని. ఇది భగవద్గీత 14వ అధ్యాయం 26లో ఈ విధంగా నిర్ధారించబడింది. దేవదేవుని భక్తియుక్త సేవలు నెలకొన్నటువంటి వారు అప్పుడు భౌతిక స్థితికి అతీతులైనట్టు వారు. అప్పటికే శ్రీకృష్ణ భగవానుడు భక్తులకు మరియు అభక్తులకు కూడా జీవిత పరమలక్ష్యం సాధించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. భక్తులు అతనిని ప్రత్యక్షంగా దర్శించుకున్నట్టుకు మరియు ఆరాధించుకోవడానికి అవకాశం కలదు. భక్తి లేని వారు ఆయన దివ్యలతో పరిచయం పొంది భక్తుల స్థితికి ఉద్ధరించడానికి అవకాశం పొందగలరు. ఓ ప్రభు, ఓ పరమ నియంత్రకుడా, నీవు ఈ భూమిపై అవతరించినప్పుడు కంస జరాసంధులు వంటి రాక్షసులు నశింతురు, అందరూ నశింతురు. అలాగే లోకంలో సమస్త సన్మంగళములు కలుగును. నీవు భూమిపై నడియాడినప్పుడు ఏర్పడిన పతాక, త్రిశూల, వజ్ర చిహ్నములు దర్శించిన స్వర్గలోక భూలోక వాసులందరికీ ఆశీస్సులు అనుగ్రహించగల దేవతలు ఇంకా ఎన్నో ఇట్లు ప్రార్థించిరి. ప్రభు, నీ వజుడు కేవలం లీలా వినోదం కొరకై నీవు అవతరించు. నీ అవతారంకు మరొక కారణం కనిపించింది. భగవంతుని అవతారం కారణం పరిత్రాయ సాధూనాం వినాశాయ దుష్కృతమని భగవద్గీతలో చెప్పబడినట్టు వాస్తవానికి ఆయన భక్తుల సాంగత్య సుఖం అనుభవించడం కొరకు అవతరించను, అంతేగాని దుష్టులను నాశనం చేయడం కొరకు కాదు. భక్తులు కాలివారు తమ స్వభావం చేత నశింతురు. భౌతిక ప్రకృతి యొక్క బహిరంగ శక్తికి సంబంధించిన క్రియా ప్రకృతి యొక్క సృష్టి స్థితులు ఆయనలు సహజంగానే కొనసాగుతున్నాం. కానీ నీ దివ్యనామం మరియు స్వరూపం అభిన్నములు కనుక నీ దివ్యనామం ఆశ్రయించడం చేత భక్తులు రక్షించబడతారు. భక్తులను రక్షించడానికి అభక్తులను నశింపజేయ వాస్తవానికి దేవుని అవతారములు ప్రయోజనము కాదు. అవతారములు ఆయన దివ్య ఆనంద లీలలో ఆయన అవతారములు మరొక ఇతర ప్రయోజనం ఏమీ ఉండదు. భగవంతుడు పరమాత్మ, నీవు యదువంశమును శ్రేష్ఠగా అవతరిస్తున్నావు. మేము నీ పాదపద్మలు భక్తితో వినయపూర్వకమైన ప్రణామములను సమర్పిస్తున్నాం. ఈ అవతారం పూర్వము మత్స్యముగాను, హయగ్రీవంగా, నృసింహ కుర్మంగా, పరాహవంశ చక్రవర్తి శ్రీరామచంద్రునిగా, పరశురామునికి ఇతర అనేక రూపంలో అవతరించింది. నీవు కేవలం భక్తులను రక్షించడం కొరకు అవతరించింది. స్వయంగా దేవాది దేవుడు అని నీవు ఈ ప్రస్తుత అవతారంలో కూడా త్రిలోకంలో గల మాకందరికీ అటు రక్షణ కల్పించవాలని ఆటంకములన్నింటినీ తొలగించి మా జీవితంలో ప్రశాంతంగా కొనసాగినట్టు చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. తల్లి దేవకీ మాత, నీ గర్భంలో దేవాది దేవుడు తన సమస్త పూర్ణాంశ విస్తరణతో అవతరిస్తున్నాడు. ఆయన ఆది పురుషుడైన భగవంతుడు మన కళ్యాణాన్ని అవతరిస్తున్నాడు. కనుక నీవు భోజవంశరాజా నీ సోదరుని గురించి భయపడని అవసరం లేదు. ఆది పురుషుడు దేవాదేవుడైన నీ పుత్రుడు శ్రీకృష్ణుడు పవిత్రమైన యదువంశమును రక్షించడం కొరకు అవతరించిన దేవుడు ఒంటరిగా కాకుండా తన స్వంశ అవతారమైన బలరామంతో కూడా అవతరిస్తున్నాడు. దేవకి తన సోదరుడైన కంసును తలుచుకుని ఎంతగానో భయపడుతున్నాడు. ఎందుకనగా ఆమె అనేక పుత్రులను అతడు ఇదివరకే వధించుండను. కనుక శ్రీకృష్ణుని విషయంలో అక్కడ మిక్కిలి ఆందోళన చెందసాను. దేవతల పత్ని సమేతులై దేవకీ మాతను తరచుగా దర్శిస్తూ కంసుడు తన పుత్రుని వధించునని తాను ఏ విధంగా భయపడిన అవసరం లేదని ఆమెకి ధైర్యం చెప్తున్నట్లుగా విష్ణు పురాణంలో తెలుపాను. ఆవిడ గర్భంలో శ్రీకృష్ణుడు భూభారం తగ్గించుట కొరకే కాకుండా ప్రత్యేకించి యదువంశ వైభవ పరిరక్షణకు మరియు దేవకీ వసుదేవుల రక్షణ కొరకు కూడా అవతరించవలసి ఉండను. శ్రీకృష్ణుడు వసుదేవుని ఉదయం నుండి దేవకీ ఉదయమునకు అక్కడి నుండి ఆవిడ గర్భంలో మార్చబడినట్టు తెలుస్తుంది. ఈ విధంగా దేవతలందరూ శ్రీకృష్ణుడు తల్లి అయిన దేవకీ మాత ఆరాధించడి భగవంతుడు దివ్య స్వరూపం ఆరాధించిన వెంబట బ్రహ్మదేవుడు శివుడు ముందు నలుగా దేవతలందరూ వారి స్వర్గధామం తిరిగి వెళ్ళి ఈ దేవకీ గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట అనే ద్వితీయ సర్గ దశమస్కందములది సమాప్తం. స్వస్తి జై శ్రీరామ్.